నువ్వు ఇంకోటి చూస్తే నార్మల్ గా ఈ మ్యాచ్ లో కోహ్లీని అసలు ఇంకెక్కడికో తీసుకెళ్లిపోవాలి, కోహ్లీని లాడ్ చేయాలి. ఎందుకంటే వాడు అవును నుంచి స్కోర్ 170 దాటిందంటే వాడి కారణం. అవును అలాంటిది కంప్లీట్ క్రెడిట్ అంతా కూడా వాడి దగ్గర నుంచి వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అవును అంటే ఇట్స్ నౌ లైక్ పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ టీమ్ టీమ్ స్పోర్ట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఆఫ్ టీమ్ స్పోర్ట్. యాక్చువల్లీ ఎప్పుడు అదే కదా, టీమ్ ఆడితే గెలుస్తారు డెఫినెట్లీ విల్ విన్. డెఫినెట్లీ మోస్ట్లీ. ఈ మైకిల్ వాన్ గేట్ ట్వీట్ చూడు ఆర్చు, ఐ థింక్ బుమ్రా ఇస్ ద గ్రేటెస్ట్ ఎవర్ వైట్ బాల్ సీమ్ బౌలర్ అంట. వాడు చూడు ఎంత క్రిప్టిక్ కమెంట్ అది. చూసావా? అది పెట్టాను నీకు ట్వీట్. అది ఏంటది? గ్రేటెస్ట్ ఎవర్ ఫాస్ట్ బౌలర్ అనొచ్చు కదా, ఫాస్ట్ బౌలర్ అన్నట్లే. చూసావా? గ్రేటెస్ట్ ఎవర్ వైట్ బాల్ సీమ్ బౌలర్ అంట. బుమ్రా ఫాస్ట్ బౌలర్ యాక్చువల్ గా 145 ప్రతి బాల్ వేస్తాడు రా. ఫాస్ట్ బౌలర్, హీఈస్ అ ఫాస్ట్ బౌలర్, ఎస్, పేస్ బౌలర్, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఆ రిటైర్ అయినప్పుడు హీల్ బి గ్రేటెస్ట్. ఎస్. డెత్ ఓవర్స్ లో అలా వేయడం చాలా కష్టం రా, ఇట్స్ అరే నీకు ఇంపాసిబుల్. చాలా సార్లు ఆండర్సన్ వాళ్ళు ఇలాంటి ప్రెషర్ మూమెంట్స్ లో రన్స్ ఇచ్చేసిన మూమెంట్స్ ఉన్నాయి. అవును, బుమ్రా యూ టెల్ మీ వన్ ప్రతిసారి వాళ్ళు ఓన్లీ న్యూ బాల్ తోనే వాళ్ళ మజాకాలు నడుస్తాయి. సరిగ్గా లాస్ట్ టైమ్ ఆండర్సన్ గానీ స్టూవర్ట్ బార్డ్ గానీ, టెల్ మీ వన్ మ్యాచ్ వేర్ దే వన్ సంథింగ్ లైక్ దిస్. ఎప్పుడు గెలిచారు చెప్పు నాకు ఒకసారి. అరే లేదు, పాకిస్తాన్ లో వసీం అక్రమ్ ఇలాంటి స్పెల్ 92 వరల్డ్ కప్ లో వేశారు. తర్వాత Exactly. మెగ్రాత్ 2007 వరల్డ్ కప్ లో వేశాడు సౌత్ ఎగ్జాక్ట్లీ ఆఫ్రికా సెమీఫైనల్ మీద. బుమ్రా టోర్నమెంట్ అంతా 4.1 is the economy in T20 World Cup. వరల్డ్ కప్ అది. సో దే ఆఫ్ కోర్స్ అరే ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కుళ్ళిపోతాను ఉంటది, మనం ఏం చేయలేము. శ్రీకార్ మీకోసం సెర్చ్ చేశాను. అది చూడు, ఆర్సీబీ సౌత్ ఆఫ్రికా ఇద్దరు ఒక దగ్గర బెగ్గర్స్ లా కూర్చొని. రే పాప. కానీ నేను చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ వరల్డ్ కప్ లోపల అవుట్ సైడ్ ప్రెషర్లు ఎంత ఉంటాయి, అవుట్ సైడ్ పాలిటిక్స్ ఎంత ఇండియా ఎగ్జాక్ట్లీ ఇండియా వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టం రా. అదే చెప్తున్నా, ప్రెషర్ చాలా ఎక్కువ మనకి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ గెలదనుకో ఎవరికి ఫరక్ కూడా పడదు, వాళ్ళు ఫన్ గా ఆడతారు క్రికెట్, మనం అలా ఆడం, మనది వేరు. అందుకే ఆ డిఫరెన్స్ చాలా మందికి తెలీదు.